అనుకున్నట్లుగానే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రజెంటేషన్ పైన రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా రియాక్ట్ అయ్యారు. నేను నిన్న కూడా చెప్పాను, ఇదొక మంచి ప్రయత్నమని అంటూ. డెమోక్రసీలో కంటెస్టేషను, ఆర్గ్యుమెంటేషన్ వల్లనే, అంటే వాద ప్రతివాదాల వల్లనే నిజాలు బయటకు వస్తాయి. అందువల్ల కిషన్ రెడ్డి చేసినటువంటి ప్రయత్నం ఆ ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీని పెంచుతుంది. అనివార్యంగా దీనిపైన క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. ఆ క్వశ్చన్స్ ఒక హెల్తీ డిబేట్కు దారితీస్తుంది అని, అందుకే కిషన్ రెడ్డి చేసిన ప్రయత్నం ప్రశంసనీయం అంటూ నిన్న మాట్లాడారు. సరిగ్గానే దానిపైన క్వశ్చన్స్ కూడా రైజ్ అయ్యాయి. ఫైనాన్స్ మినిస్టర్ కూడా, ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా కొన్ని గణాంకాలతో కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు కేంద్రం వైపు నుంచి ఎలాంటి కౌంటర్ వస్తుందో చూడాలి. సో హరీష్ రావు రైజ్ చేసినటువంటి మొదటి ప్రశ్న ఏంటంటే డివల్యూషన్. నిన్న కిషన్ రెడ్డి చేసిన ప్రజెంటేషన్లో తెలంగాణకు ప్రత్యేకంగా నిధులు ఇచ్చారా అనే క్వశ్చన్ వస్తుంది. సో ఫైనాన్స్ కమిషన్ ద్వారా, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ద్వారా ప్రతి స్టేట్కు నిధులు వస్తాయి. ఇండిపెండెంట్, వెదర్ ఇట్ ఈస్ తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఏదైనా రావాల్సిందే. అందువల్ల ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చే డివల్యూషన్ ఫండ్స్ కాన్స్టిట్యూషనల్ రైట్ రాష్ట్ర ప్రభుత్వాలకు. ఎందుకంటే కేంద్రానికి నిధులు ఎక్కడి నుంచో రావు, రాష్ట్రాల నుంచే నిధులు వస్తాయి. మనం కట్టే జిఎస్టీ, తెలంగాణలో ప్రతి పౌరుడు కట్టే జిఎస్టీ, ప్రతి పౌరుడు కట్టే ఆదాయ పన్ను కేంద్రానికి వెళ్తుంది. ఆ కేంద్రం నుంచి తిరిగి రాష్ట్రాలకు ఫైనాన్స్ కమిషన్ ద్వారా, అలాగే సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ద్వారా వస్తాయి. ఇందులో కేంద్ర ప్రభుత్వం మెహర్బానీ లేదు, రాష్ట్ర ప్రభుత్వం మెహర్బానీ లేదు. ఇదొక రాజ్యాంగ ప్రక్రియ. రాష్ట్రం నుంచి నిధులు కేంద్రానికి వెళ్తాయి. కేంద్రం దాన్ని వివిధ రాష్ట్రాల మధ్య ఒక ఫార్ములా ప్రకారం, అవసరాల ప్రకారం దాన్ని తన ఖర్చులు పోగా మిగిలిన వాటిని పంచుతూ ఉంటుంది. అందువల్ల ఈ కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్ను కేంద్రము రాష్ట్రానికి ఇచ్చింది అని చెప్పడం ఏమిటి అనేది ఒక మౌలికమైన ప్రశ్న. నేను గతంలో కూడా ఒక వీడియోలో చెప్పాను. నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చాక పొలిటికల్ థియరీ అండ్ ప్రాక్టీస్కి ఒక కంట్రిబ్యూషన్ ఏంటంటే మేమిచ్చాము, కేంద్రం ఇచ్చింది అనేది ఒక కొత్త థియరీ. కేంద్రం ఇవ్వడము, రాష్ట్రాలు తీసుకోవడం ఉండదు. ఫెడరల్ వ్యవస్థలో కేంద్రానికి రాష్ట్రం ఇచ్చిందన్నా, రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిందన్నా సరైనది కాదు. తెలంగాణ ఆ మాటకొస్తే, తెలంగాణ లాంటి సౌత్ ఇండియన్ స్టేట్స్ కేంద్రానికి ఇచ్చేదే ఎక్కువ, తీసుకునేదే తక్కువ. కేంద్రానికి తెలంగాణ నుంచి పన్నుల ద్వారా ఎంత పోతుంది, తిరిగి కేంద్రం నుంచి ఎంత వస్తుందని ఈ లెక్కలు కేంద్రం కూడా చెప్పలేదు, కిషన్ రెడ్డి కూడా చెప్పలేదు. సో ఎవరైనా తమకు కంఫర్టబుల్గా ఉన్న లెక్కలే చెప్తారు. కానీ ఆ డిబేట్లో ఎదుటివారు అన్కంఫర్టబుల్ లెక్కలు చెప్తుంటారు. అందుకే ఈ అడ్వర్సోరియల్ పాలిటిక్స్ వల్ల ప్రజలకు అసలు విషయం బోధపడుతూ ఉంటుంది. ఇప్పుడు కిషన్ రెడ్డి ఇచ్చిన ప్రజెంటేషన్లో ఈ డైమెన్షన్ లేదు. తెలంగాణ నుంచి కేంద్రానికి ఎంత వెళ్ళింది నిధులు, తెలంగాణ ప్రజల నుంచి పన్నుల ద్వారా ఎంత రిటర్న్ వచ్చింది అన్నది లేదు. కేంద్రము వివిధ పథకాల ద్వారా, అలాగే ఫైనాన్స్ కమిషన్ ద్వారా ఏమి ఇచ్చిందో మాత్రమే ఉంది. సో ఇది ఈ క్వశ్చన్ హరీష్ రావు కూడా రైజ్ చేశారు. ఇది కాన్స్టిట్యూషనల్ రైట్ తప్ప తెలంగాణకు ప్రత్యేకంగా కేంద్రము చేసిన మెహర్బానీ కాదు అని. అయితే ఈ ప్రశ్న ఎందుకు వస్తోంది? కేంద్రము ఏమీ ఇవ్వలేదు, కేంద్రం వివక్ష చూపుతోంది అన్న విమర్శలు వచ్చినప్పుడు మేము ఇది ఇచ్చాము అనేది కేంద్రం తన వాదనగా చెప్తోంది. కానీ ఎప్పుడైనా కేంద్రము, రాష్ట్రము ఇది ఫెడరల్ రాజ్య వ్యవస్థలో ఒక సహజమైన ప్రక్రియ అని అన్నప్పుడు ఈ డిబేట్ రాదు. అందువల్ల స్టేట్ నుంచి పొలిటికల్ క్వశ్చన్స్ వస్తున్నాయి, సెంటర్ నుంచి పొలిటికల్ క్వశ్చన్స్, డిఫెన్స్ వస్తుంది. హరీష్ రావు అడిగిన మరో కీలకమైన ప్రశ్న ఫైనాన్స్ కమిషన్ రాష్ట్రాలకు ఇచ్చే వాటా. నిన్న కిషన్ రెడ్డి ప్రజెంటేషన్లో ఈ విషయం చెప్పారు. 32% ఉండే ఒకప్పుడు, దాన్ని ఏకంగా నరేంద్ర మోడీ వచ్చాక 10% 42కు పెంచారు. ఇది రాష్ట్రాలకు భారీగా డివల్యూషన్ ఫండ్స్ పెరిగాయి అనేది కిషన్ రెడ్డి క్లెయిమ్ చేశారు. కిషన్ రెడ్డి కాదు, కేంద్ర పెద్దలు చాలాసార్లు క్లెయిమ్ చేస్తూ వచ్చారు. 42%లో 1% జమ్మూ అండ్ కాశ్మీర్కు ఇచ్చివేస్తే అది కేంద్రపాలిత ప్రాంతం అయ్యాక 41% ఇచ్చారు. కానీ రియాలిటీలో ఇది నేను కూడా గతంలో చాలా వీడియోలో చెప్పాను.
రియాలిటీలో రాష్ట్రాలకు వస్తున్నది 30%. ఇది అన్కంఫర్టబుల్ ఫ్యాక్ట్ కనుక కిషన్ రెడ్డి ప్రజెంటేషన్లో ఆ ప్రస్తావన లేదు. 32% నుంచి 42% చేశాము అనేది ఉంది తప్ప 42% చేసినా కూడా ఇన్ రియాలిటీ యాక్చువల్గా వస్తున్న ట్రాన్స్ఫర్స్ 30% మించి పోవడం లేదు. ఎందుకు వెళ్ళడం లేదు అంటే కేంద్ర ప్రభుత్వము పర్సంటేజ్ ఆఫ్ షేర్ ట్యాక్సెస్, కేంద్రం తనకొచ్చే పన్నుల ద్వారా వచ్చే ఆదాయంలో ఎంత పర్సెంటేజ్ రాష్ట్రాలకు ఇవ్వాలి అనేది పెంచిన మాట నిజం. 32% నుంచి 42% చేసిన మాట నిజం. కానీ ఏం చేసింది అదే సమయంలో రాష్ట్రాలతో పంచుకోవలసిన పన్నులు పెంచకుండా సెస్సులు సర్చార్జీలు పెంచుతూ వస్తుంది. ఇప్పుడు పెట్రోలియం ఉత్పత్తులు ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. పెట్రోలియం ఉత్పత్తులపైన వేసే సర్చార్జ్ కానీ అలాగే సెస్సులు కానీ రాష్ట్రాలతో పంచుకోరు. అందువల్ల అవి భారీగా పెరుగుతూ వచ్చాయి నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యాక. దానివల్ల ఏమవుతుంది అంటే రాష్ట్రాలతో పంచుకోవాల్సిన షేర్డ్ రిసోర్సెస్ పూల్ తగ్గుతుంది. తగ్గినప్పుడు నువ్వు ఎక్కువ పర్సెంటేజ్ ఇచ్చినా కూడా అది రియాలిటీలో తక్కువనే ఉంటుంది. సో 100 రూపాయలు ఉన్నప్పుడు నువ్వు 42% పంచితే 42 రూపాయలు వస్తాయి. అది 80 రూపాయలు చేసినప్పుడు 42% పంచితే అది 30 రూపాయలు వస్తుంది. ఇప్పుడు జరుగుతున్న పరిణామం అది. ఈ విషయాన్ని హరీష్ రావు రేజ్ చేశారు. హరీష్ రావు కాదు, చాలామంది రేజ్ వస్తున్నాం. ఇది నేను గతంలో కూడా నా వీడియోలో కూడా అనేక సార్లు చెప్పాను. 42% క్లెయిమ్ చేస్తున్నారు, కానీ రియాలిటీలో 30% మించడం లేదని. అయితే ఇది అన్ని రాష్ట్రాలకు. మరి తెలంగాణకు ఎంత వచ్చింది అన్నది హరీష్ రావు ఓ క్యాలిక్యులేషన్ ఇచ్చారు. దీనిపైన నిన్న ప్రజెంటేషన్లో అయితే లేదు, బహుశా మళ్ళీ కిషన్ రెడ్డి ఆన్సర్ చేస్తాడో కేంద్రం తరఫున ఎవరైనా ఆన్సర్ ఇస్తారో చూడాలి. తెలంగాణకు సెంట్రల్ ట్యాక్సెస్లో ఎంత వస్తుంది, ఇది ముఖ్యమైన ఫ్యాక్టు హరీష్ రావు నిన్న తన కౌంటర్లో ఇచ్చారు. 2014-15లో అంటే నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యే నాటికి కేంద్ర పన్నుల్లో తెలంగాణ వాటా 2.893% ఉండే. 2.893% తెలంగాణకు వచ్చేది. ఇది 2021-22కి వచ్చే వరకు 2.102%కు తగ్గింది. తెలంగాణకు సెంటర్ నుంచి వచ్చే ట్యాక్సెస్ షేర్ తగ్గింది అనేది ప్రజెంట్ చేశారు. నిన్న కిషన్ రెడ్డి ప్రజెంటేషన్లో సెంటర్ నుంచి ఎంత అమౌంట్ వచ్చేది చెప్పారు. సో ఆయన చెప్పిన లెక్కల్లో ఇది 200% కన్నా ఎబో పెరిగింది సెంటర్ నుంచి స్టేట్స్కి వచ్చేది అని అబ్సల్యూట్ నెంబర్స్ ఇచ్చారు. హరీష్ రావు ఏమో యాజ్ ఎ ప్రపోర్షన్ ఆఫ్ ద సెంట్రల్ ట్యాక్సెస్ ఇంత అని ఇచ్చారు. సో ఇది గణాంకాల్లో ఉండే డైమెన్షన్. ఇది గణాంకాలు స్టాటిస్టిక్స్ ఎలా ఉంటాయంటే ఎవరికి అనుకూలమైన స్టాటిస్టిక్స్ వాళ్ళు పికప్ చేసుకోవచ్చు. సో అబ్సల్యూట్ నెంబర్స్ కిషన్ రెడ్డి ఇచ్చాడు. హరీష్ రావు పర్సంటేజెస్ కోట్ చేస్తూ తెలంగాణకు సెంటర్ షేర్ తగ్గింది అనే ఫ్యాక్ట్ చెప్పారు. సో దీనిపైన సెంటర్ రిప్లై ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఎందుకు తగ్గి ఉండవచ్చు అనే వివరాలు ఇవ్వలేదు. కానీ బహుశా నేను ఇదివరకు కూడా చెప్పాను, గతంలో 1971 జనాభా లెక్కల ప్రాతిపదికగా తీసుకునేవారు. ఫైనాన్స్ కమిషన్ డివల్యూషన్కు పాపులేషన్ కూడా ఒక ప్రాతిపదిక, వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్. ఇప్పుడు ఏమవుతుంది అంటే 2011 జనాభా లెక్కలు తీసుకుంటున్నారు. జనాభాను నియంత్రించిన రాష్ట్రాలు నష్టపోతున్నాయి. మరి ఈ ఫ్యాక్ట్ వల్ల తెలంగాణ షేర్ ఏమైనా తగ్గిందా, ఇతరత్ర కారణాలు ఉన్నాయా అనేది రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకు కోరాలి. బట్ ద ఫ్యాక్ట్ రిమైన్స్ ఏంటంటే ఫైనాన్స్ మినిస్టర్ చెప్పేది, తెలంగాణ ఫైనాన్స్ మినిస్టర్ చెప్పేది సెంట్రల్ ట్యాక్సెస్లో తెలంగాణ వాటా తగ్గింది. ఇది డెఫినెట్గా తెలంగాణలో రాజకీయాలకు అతీతంగా ఈ పార్టీ ఆ పార్టీ సంబంధం లేకుండా తెలంగాణలో మెరుగైన వాటా కొరకు, న్యాయమైన షేర్ కొరకు అందరము కలిసి కృషి చేయాలి. ఇక హరీష్ రావు రేజ్ చేసిన మరో పాయింట్ జిఎస్టీ కంపెన్సేషన్ ఫండ్. జిఎస్టీ కంపెన్సేషన్ ఫండ్ వాస్తవంగా కేంద్రం ఇచ్చే మెహర్బానీ కాదు. దాని కొరకు ప్రత్యేకంగా ఒక జిఎస్టీ నష్టపరిహార నిధి ఏర్పాటు చేసి దాని నుంచి రాష్ట్రాలకు కంపెన్సేషన్ ఇస్తారు. సెంటర్ తన షేర్ నుంచి ఏమి ఇవ్వదు. సో ఇందులో కూడా 10,285 crores ఫస్ట్ 2 years ఆఫ్ జిఎస్టీలో తెలంగాణకు రావాల్సిండగా 8,927 crores ఇచ్చారు అన్నది తెలంగాణ ఫైనాన్స్ మినిస్టర్ కౌంటర్. మరి నిజంగానే అది జరిగి ఉంటే 1100-1200 కోట్లు నష్టం తెలంగాణకు. సో రాష్ట్ర ఆర్థిక మంత్రి అఫీషియల్గా ఆథెంటిక్గా చెప్తున్నది ఏంటంటే
10,285 crore ఫస్ట్ 2 yearsలో రావాల్సిండగా 8,927 crores ఇచ్చారు అని. సో దీన్ని విషయంలో కూడా సెంటర్ నుంచి ఎక్స్ప్లెనేషన్ రావాలి. ఎందుకంటే ఇప్పటి వరకు 17-18 నుంచి 2022-23 వరకు జిఎస్టీ నష్టపరిహార నిధి కిందనే తెలంగాణలో 34,737 కోట్లు కలెక్ట్ చేశారు. సో ఇది మొత్తం తెలంగాణకు రావాల్సింది. ఎందుకంటే ఈ నష్టపరిహార నిధి అనేది తెలంగాణ నుంచి కలెక్ట్ చేసింది, తెలంగాణకు మరి రావాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఆ నష్టపరిహార నిధికి వెళ్తుంది, తెలంగాణకు ఎంత నష్టం జరుగుతుందో అంత ఇస్తామని కేంద్రం అంటుంది. అలాంటప్పుడు మరి జిఎస్టీ నష్టపరిహార నిధి ప్రత్యేకంగా తెలంగాణకి ఇచ్చాము అని క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. తెలంగాణ ప్రజలు కట్టిన సెస్ అది, కంపెన్సేషన్ సెస్, ఆటోమేటిక్గా తెలంగాణకు రావాల్సింది అందులో వస్తుంది. ఇక ఇంకో అంశం అప్పుల గురించి కూడా క్లెయిమ్ చేశారు. అయితే నిన్న కిషన్ రెడ్డి తన ప్రజెంటేషన్లో కూడా చెప్పారు, మేము అప్పుల గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే తెలంగాణకు అప్పులు తీసుకోకుండా కేంద్రం అడ్డుపడుతుంది, ఎఫ్ఆర్బిఎం పరిమితులు విధిస్తోంది అని అంటున్నారు కనుక మేము చెప్పాల్సి వస్తుంది అని నిన్న ఆ వివరణ కిషన్ రెడ్డి తన ప్రజెంటేషన్లో ఇచ్చారు. హరీష్ రావు రైజ్ చేశారు, అప్పులు ఇచ్చేది కేంద్రం కాదు కదా, బ్యాంకులు ఇచ్చిన అప్పులకు కూడా కేంద్రం క్రెడిట్ తీసుకుంటే ఎట్లా అని. ఎందుకంటే అప్పులు ఇచ్చేది బ్యాంకులు, వడ్డీతో సహా చెల్లించేది రాష్ట్ర ప్రభుత్వం, మరి కేంద్ర ప్రభుత్వం దాన్ని ఎలా క్లెయిమ్ చేస్తుందని. అయితే కిషన్ రెడ్డి వాదన ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అడ్డుపడుతుంది అంటున్నారు కదా, మేము కేంద్ర ప్రభుత్వ హయాంలో ఉండే ప్రభుత్వ రంగ బ్యాంకులు అప్పులు ఇస్తున్నాయి కదా, మేము ఎక్కడ అడ్డుపడుతున్నాం అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకోవటానికి ఇచ్చారు. అయితే అప్పుల విషయంలో సెంటర్ క్లెయిమ్ చేసుకోవడానికి పెద్దగా ఏమి ఉండదు, ఎందుకంటే అది స్టేట్ గవర్నమెంటే చెల్లించారు. ఈవెన్ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్లో కూడా 6% ఇంట్రెస్ట్ కడుతున్నామని హరీష్ రావు తన లెక్కలో చెప్పారు. సో అందువల్ల కిషన్ రెడ్డి చాలా డీటెయిల్డ్గా స్టాటిస్టిక్స్తో ప్రజెంటేషన్ ఇచ్చారు. హరీష్ రావు ఈక్వల్లీ డీటెయిల్ స్టాటిస్టిక్స్తో కౌంటర్ ఇచ్చారు. సో దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. డెమోక్రసీలో జరగాల్సింది ఇది, ఊకదంపుడు ప్రసంగాలు, పనికి మాలిన విమర్శ తిట్లు ఇవి కాదు. ఆన్ ఫ్యాక్ట్స్, అఫ్ కోర్స్ ఎవరికి కావాల్సిన ఫ్యాక్ట్స్ వాళ్ళు చెరీ పికింగ్ చేయొచ్చు, కాదని అన్నను. బట్ ఆ చెరీ పికింగ్ చేసినా కూడా అది పబ్లిక్ డొమైన్లోకి ఫ్యాక్ట్స్ వచ్చినప్పుడు ఏది చెరీ పికింగు, ఏది సరైనటువంటి రిప్రజెంటేషను అనేది ప్రజలు అర్థం చేసుకోవటానికి ఉపయోగపడుతుంది.